హలో అండి. నేను మీ జోయా సందన్ని. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన సాంబార్ రైస్ రెసిపీ అండి. ఈ సాంబార్ రైస్ రెసిపీ అనేది ఎలా చేయాలో వీడియోలో చేసేద్దాం రండి. ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకుందామండి. గ్లాస్ వరకు మనం రైస్ అనేది తీసేసుకున్నాము. ఈ 1 గ్లాస్ రైస్కి మనము హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పు అనేది తీసేసుకుందామండి. వీటిని రెండింటిని బాగా వాష్ చేసేసుకున్నాము. వాష్ చేసి పెట్టుకున్న రైస్ కందిపప్పులో మనము 1.5 గ్లాస్ తీసుకున్నాం కదండి. రైస్ 1 కప్, హాఫ్ కప్ వచ్చేసి కందిపప్పు. దానికి మనం 4 గ్లాసెస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసేద్దామండి. క్లోజ్ చేసేసి ఒక 5 విజిల్స్ అనేది రానిద్దామండి. రైస్ అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలి. మనం ఆ రైస్ ఉడికేలోపు మనము సాంబార్ మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకుందామండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇదిగో ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందాం. జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొద్దిగా సోంపు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా పచ్చెనపప్పు, కొద్దిగా మిరియాలు స్పైసీనెస్ కోసము, ఒక 4 ఎండుమిర్చి, తర్వాత వచ్చేసి ఒక 3 వచ్చేసి కాశ్మీర్ చిల్లీస్ అండి. ఇవి కలర్ కోసం వేస్తున్నాము. ఇవి కూడా యాడ్ చేసేసుకుందాం మనం ఇందులో. బాగా ఫ్రై చేసుకుందామని 1 minute. ఇట్లాగ మన పప్పులు అనేది ఫ్రై అయ్యేటప్పుడే మనము ఒక చిన్న కొబ్బరి ముక్క అండి బాగా సన్నగా కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా మనం ఫ్రై చేసేసుకుందాం. మన మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయిందండి. మనం దీన్ని చల్లార్చుకొని మిక్సీ అనేది పట్టేసుకుందాం. మసాలా అనేది చల్లగా అయిపోయిందండి. మనం మిక్సీ చేసేసుకుందాం. మన రైస్ కూడా బాగా కుక్ అయిపోయిందండి. మెత్తగా ఎంపుకునేద్దాము. వెజిటేబుల్స్ అనేది కుక్ చేసేసుకుందాం. వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసేసుకుందామండి. నేను బెండకాయ ఒక్కటి తీసుకోలేదు. బెండకాయ వేసుకుంటే కొంచెం జిగురు అనిపిస్తుంది. ఇంకా మిగతా మీ దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చండి. వెజిటేబుల్స్తో పాటు ఒక ఆనియన్, ఒక టమాటోస్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ వేసేద్దాం మనము. ఇందులోనే మనం వాటర్ కూడా యాడ్ చేసేద్దాము. ఇక పసుపు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సాంబార్ మసాలా ఉంది కదండి, అది కూడా యాడ్ చేసేద్దాం మనము. మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. కొద్దిగా హింగువ అండి. మనం క్లోజ్ చేసి ఈ వెజిటేబుల్స్ కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దామండి. వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయిపోయాయండి. మనము రైస్లో అనేది యాడ్ చేసేద్దాము. ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్లో యాడ్ చేసేద్దామండి. మనము చింతపండు రసం కూడా యాడ్ చేసేద్దామండి. వీటిలన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకుందాము. ఒక 5 minutes వరకు కుక్ చేసుకుందామండి. ఇది కుక్ అయ్యేలోపు మనం దీనికి తాలింపు అనేది పెట్టేసుకుందామండి. ఒక ప్యాన్ పెట్టుకొని గీ అనేది యాడ్ చేసేద్దామండి. గీతో పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఓకేనా, మన గీ అనేది హీట్ అయిపోయిందండి. మనం ఇప్పుడు పోపు దినుసులు అనేది యాడ్ చేసేద్దాము. ఆవాలు, మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులండి, కొంచెం హింగువ, క్యాషూ నట్స్ కూడా వేసుకుందామండి. టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు. మన పోపు అనేది బాగా వేగిపోయిందండి. మనము రైస్లో యాడ్ చేసేద్దాము. 1 minute పెట్టి తీసేసుకుంటే మన సాంబార్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ సాంబార్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకో లంచ్ బాక్స్ రెసిపీతో మేము ముందుంటాను.